ఏంటిందు? మరి ఈ అబ్బాయిని వదిలేశారు, మా ఫ్రెండ్ ఎందుకు నీళ్లలో తోసేశారు? అతను నీ ఫ్రెండా? అవునండి, నేను పెద్ద ఫూల్ని. మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి మరీ పంపాను. ఆయనకి ఏమైందో ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. పాపం ఆయన ఒక్కసారి కూడా చూడకుండానే. వాడికి ఏమై ఉండదు కానీ ముందు ఆ ఏడు పాపి వాడికి ఫోన్ చేయొచ్చుగా. 100 సార్లు ట్రై చేశాను, ఎవరు పికప్ చేయట్లేదు. ఇప్పుడు చెయ్యి, వాడు ఎత్తుతాడు. హలో హలో, ఎవరు? నేను ఇందుని. మీరు బతికే ఉన్నారా? ఏ అమ్మా, చచ్చాను అనుకున్నావా? ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాను తల్లి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఏమీ తగలలేదమ్మా, ఒళ్ళంతా హోనం అయిపోతే అలా అడుగుతావేంటమ్మా నంగ నచ్చలాగా. అమ్మా తల్లి, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సావాసం వద్దు తల్లి, నన్ను వదిలే. హలో చందు, ఆయన బతికే ఉన్నారు. కానీ పాపం చాలా అప్సెట్ గా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి చూసా. నేను వస్తా. నువ్వా? ఎందుకు? వద్దొద్దు, వాళ్ళ అన్నయ్య పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా నా గురించే కదా జరిగింది, నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి. ఓకేనా? అదంతా నేను మేనేజ్ చేస్తా కదా, నువ్వు పద. ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు, వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నావు కదా, ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. పక్కనే రా. ఓకే, పక్కనే రమ్మన్నాను, రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్. చంద్రు ఇంకా రాలేదంటమ్మా, అదే చూస్తున్నాను. అమ్మో వద్దు, బ్యాకే బెటర్. హాయ్ అక్క. ఇందు అత్తయ్య, నేను చెప్పాను కదా ట్రైన్ లో. ఇందు నమస్తే ఆంటీ. నమస్తే. వెనకెవరు? మా చుట్టాల అబ్బాయి. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అండి, రండి లోపలికి వెళ్దాం. ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు. ఏదో లే, ఉన్నంతలో కట్టుకున్నాం. అంటే ఆకలేస్తుంది, తినడానికి సున్నుండలో జంతికలు లాంటి ఏమైనా పెట్టచ్చు కదా. అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు, మా ఇంట్లో అవే ఉన్నాయి. అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివి కదా ఉంటాయి, అందుకని. తెస్తాను, కూర్చో. మీరు కూర్చోండి. కూర్చో. హలో చుట్టాల బాయ్, తీసుకోండి. హాయ్ పింకీ. హాయ్ అక్క. దా. ఇందు సిగ్గుపడబాగా తిను. కావేరి. హాయ్. హాయ్ ఇందు, నువ్వేంట్రా? ఏమండి, ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాలబ్బాయి. దొరికాడు. వీడా? వీణేగా మన ఈ టీజింగ్ లో పట్టుకుని బొక్కలో తీసుకున్నా. లేదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. సారీ సారీ. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఏమే చిన్నోడు ఎక్కడా? ఈయన కూడా ఇప్పుడే రావాలా? ఇక్కడేమన్నావా నాయనా? ఎరా, అసలు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? కరెంటు బిల్ కట్టడానికి డబ్బులు ఇస్తే వాడు దొబ్బుతావు. నానా నువ్వు నేను చెప్తా. ఏంట్రా ఉండదు, నువ్వు వాడిని వెనకేసుకోబట్టే తయారవుతావు. అట్టగడితే నిల్లు కొడతా అంటావేంటి? అన్నయ్య ఉన్నట్టు కాబట్టి సరిపడి లేకపోతే అసలు ఈ రోజు చంపేస్తావా? చంపక ఏంటి, ఉండని అసలు ఈ రోజు ఏడో చెల్లిపోవాలి. ముస్తి 300 ఇచ్చి 3 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ ఎత్తున్నారు. లేకపోతే కళ్ళు మూసి పడుకుంటా, ఆస్తి మొత్తానికి ఏలు ముద్ర వేయించుకో. నువ్వు చర్ల పర్ల జమీందారి మొత్తం నేను లాగేద్దామని. లేడీస్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడచ్చుగా. ఎవరా కొత్తగా మన ఇంటికి లేడీస్ వచ్చింది? ఈ లేడీ ఎవర్రా? మరి అదే నేను చెప్పేది. చందు ఫ్రెండ్. ముందు చెప్పచ్చు కదా. చెప్పనిస్తా కదా. సారీ అమ్మాయి, ఏమనుకోక. మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ. వి ఫాదర్ అండ్ సన్స్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. ఫాదర్ అండ్ సన్నా? ఇదిగో మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ.